వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఉద్యమాలు చేసుట్లే మాత్రమే కాదు, జెన్జీ పవర్ఫుల్. ఈవెన్ అప్పులు చేయడంలో కూడా చాలా పవర్ఫుల్ అట. ఆదాయానికి మించి అప్పులు చేయడం, వచ్చే జీతానికి మించి బిల్లులు కడుతూ ఇబ్బందులు పడుతున్నారంట జెన్జీ. సో జెన్జీ పైన ఒక ఆర్థిక సర్వే జరిగింది. సో ఆర్థిక సర్వే ఏం చెప్తుంది? అండ్ గత ఏడాదితో పోలిస్తే పర్సనల్ లోన్ తీసుకునే వారి సంఖ్య పెరిగిందంట. అందులో 18 to 35 ఇయర్స్ వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉందంట. సో ఏంటి సర్వే? ఎందుకు విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు స్పెషల్‌గా జెన్‌జీ ఆదాయాలు, ఖర్చులు, ఈ ట్రావెల్స్ చూసి ఎందుకు భయపడే పరిస్థితికొచ్చింది? ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు ఈ జెన్‌జీ ఆదాయం, ఖర్చుల పైన రిపోర్ట్‌లు ఏం చెప్తున్నాయి? అండ్ దాంతో పాటు జెన్‌జీ ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు? అండ్ పొదుపు మంత్ర పాటించే జెన్‌జీలు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో జెన్‌జెడ్ చాలా పవర్‌ఫుల్ వర్డ్. సో ఉద్యమాలకి ఒక కేర్ ఆఫ్ వర్డ్ ఏదైనా ఉంది అంటే జెన్‌జెడ్ అనే చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఆ జెన్‌జీ యూత్ అంతా కూడా ఆర్థికంగా ఒక క్రమశిక్షణ తప్పుతున్నారు. సో ఆర్థిక రేఖ వాళ్ళు క్రాస్ చేసి మించి ఖర్చులు చేస్తున్నారు. సంతోషం కంటే మాకేది ఎక్కువ కాదు అంటూ కూడా చిన్న చిన్న ఫిన్‌టెక్స్ కంపెనీలు ఇచ్చే లోన్‌లు కూడా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. అంతేకాదు జెన్‌జీ ఖర్చులపైన కూడా ఆర్‌బీఐ ఒక నిఘా పెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు జెన్‌జీ ఖర్చులపైన ఒక నివేదిక కూడా సబ్మిట్ చేసిండ్రు. ఒక సర్వే కూడా నిర్వహించిర్రు. సో అదేంటి తెలుసా? గత ఏడాది పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య పోలిస్తే ఈ ఏడాది పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిందంట. సో ఆ పెరిగిన ఏజ్ గ్రూప్ అంతా కూడా 18 to 25 లోపు ఉండడం అనేది ఒక ఆశ్చర్యమంట. సో ఆ పర్సనల్స్ లోన్ కూడా పెద్దగా 20,000, 30,000, 40,000 కాదు. సో 1000 నుంచి 15,000 వరకు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువనే ఉందంట. సో దీనికి సంబంధించిన లాస్ట్ ఇయర్ 54.9 లక్షల మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటే, ఈ ఏడాది ఇప్పటికే 58.9 లక్షల మంది పర్సనల్స్ లోన్ తీసుకున్నారంట. సో ఏ సంఖ్య పర్సెంటేజ్ ఎక్కడైతే మనకి ఎక్కువ కనిపిస్తుందో అదంతా కూడా జెన్‌జీ తీసుకున్న అప్పులే అని తెలుస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ ఇది మాత్రమే కాదు, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్. ఒకప్పుడు అప్పులు స్టార్ట్ చేస్తున్నారు అనంటే అది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, లేదంటే ఆ ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడ్డ తర్వాత, అమ్మ ఇక నా జాబ్‌కి డోకా లేదు. ప్రైవేట్ ఉద్యోగం అయినప్పటికీ ఇంక నాకు జాబ్‌కి డోకా లేదు. నేను ఒక సెక్యూర్డ్ జోన్‌లోనే ఉన్నాను అని ఆలోచించిన తర్వాతనే పర్సనల్ లోన్‌కి వెళ్ళేవాళ్ళు. హౌస్ లోన్‌కి వెళ్ళేవాళ్ళు. ఇంకా కొంచెం హౌస్ లోన్ తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటే గోల్డ్ లోన్, పర్సనల్ లోన్‌తో మేనేజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జెన్‌జీ అప్పులు చేస్తున్నారట. సో వాళ్ళు చేస్తున్న అప్పులు దేనికోసం అంటే తెలుసా? వాళ్ళ లైఫ్ స్టైల్. సో పబ్ కల్చర్ కాకుండా దానికి భిన్నమైన ఖర్చులు. అంటే తాగడానికి, క్లబ్‌లో ఎంజాయ్ చేయడానికి జెన్‌జీ ఖర్చు పెడుతున్న డబ్బులు చాలా తక్కువనంట. ఔట్ ఆఫ్ 100 తీసుకుంటే ఒక 1% మాత్రమే పబ్‌లకి, డ్రింక్‌కి ఖర్చు పెడుతున్నారంట. మిగతా 99% ఆఫ్ జెన్‌జీ ఖర్చులు ఎక్కడ పెడుతున్నారో తెలుసా? ఔట్ ఆఫ్ కంట్రీస్ ట్రావెలింగ్, లేదంటే ఔట్ ఆఫ్ సిటీ ట్రావెల్. సో ఔట్ స్టేషన్ ట్రావెలింగ్, ప్రయాణాలకు, విలాసవంతమైన ట్రిప్పులకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారట. దాంతోపాటు వాళ్ళు వేసుకున్న డ్రెస్ స్టైల్. సో డ్రెస్సింగ్ విషయంలో జెన్‌జీ చాలా సీరియస్‌గానే ఉన్నారట. సో దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడట్లేదంట. కేవలం ఇది మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనడంలో, అండ్ దాంతోపాటు స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొనడంలో, అండ్ ఫోన్స్ వినియోగంలో కూడా జెన్‌జెడ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారంట. సో వీళ్ళు పెడుతున్న ఖర్చులన్నీ కూడా వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంట. ఆ తర్వాత ఫుడ్ విషయంలో, రెస్టారెంట్ ఖర్చు విషయంలో, కిరాణా సామాను కొనే విషయంలో ఇవి 3 లాస్ట్ 3 ప్రయారిటీస్‌లో ఉన్నాయట. సో ఎక్కువ మంది జెన్‌జీ ఖర్చులు విదేశీ ప్రయాణాలకి, అండ్ భజనా బృందానికి సంబంధించి, లేదంటే ఏదైనా ఈవెంట్స్ కోసమో, అండ్ ఎక్కువ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వాళ్ళుండే ప్లేస్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాలకు కొన్ని సందర్భాల్లో, ఇతర దేశాలకు కొన్ని సందర్భాల్లో వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ఫెస్టివల్స్, కొన్ని సందర్భాల్లో ఈవెంట్స్ జరుపుకోవడానికి కూడా వాళ్ళుండే ప్లేస్ కంటే కూడా వేరే
ప్లేస్‌కెళ్ళి, వేరే ప్రాంతానికెళ్ళి సెలబ్రేట్ జేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సో, అందుకనే వీళ్ళ ఖర్చు తడిచి మోపెడైపోతుందంట. అయితే జెన్‌జెడ్ యువత కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నా కూడా, వాళ్ళకి నెలవారీ వచ్చే జీతం కంటే గూడా, వాళ్ళు నెలకొచ్చే బిల్లుల సంఖ్యనే ఎక్కువుంటుందంట. సో, దాన్ని మేనేజ్ జేసుకోలేక ఫిన్‌టెక్స్ కంపెనీలిచ్చే 1500, 1000, 2000, 5000, 10,000 రూపాయలు గూడా లోన్ రూపంలో తీసేసుకుంటున్నారంట. సో, మళ్ళీ దాన్ని కట్టడానికి మళ్ళీ వచ్చే నెల ఇంకొక కొత్త అప్పు చేస్తున్నారట. సో, ఇట్లా అప్పుల భారం జెన్‌జీ పైన పెరుగుతున్నా గూడా డోంట్ కేర్, మా సంతోషమే మాకు ముఖ్యం. సో, అప్పులు చాలా లైట్‌గా తీసుకుంటున్నారంట. అందే కాడ ఇచ్చే ఫిన్‌టెక్స్ కంపెనీల దగ్గర ఇట్లా చిటికలో అప్పు చేస్తున్నారట. సో, అప్పులంటే కొంచెం కూడా భయం లేదు జంజడికి. సో, ఇదే విధంగా వాళ్ళు అప్పులకు అలవాటు పడితే ఆర్థికంగా నష్టపోతది యువత అనేదే ఆర్థిక విశ్లేషకులని ఆందోళన కలగజేస్తుంది. సో, దీనికి సంబంధించిన కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. సో, అదేంటి అనంటే ఇన్ జనరల్‌గా నేను చెప్పిన కదా ఇందాక. అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ పెట్టి గోల్డ్ లోన్ తీసుకునేవాళ్ళు. అండ్ అక్కడ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించేవాళ్ళు. కానీ ఇక్కడ జెన్‌జెట్ అవసరాలకి డబ్బులు ఇచ్చే ఫిన్‌టెక్స్ కంపెనీల పైన ఆధారపడుతుంది తప్ప, వాళ్ళు వీళ్ళ పైన వేసే వడ్డీ గురించి అసలు ఆలోచించట్లేదు. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే, గోల్డ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ సంఖ్య అస్సలు పెరగలేదట. కానీ ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకుంటారో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గణాంకాలు రిలీజ్ చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా. అది ఏంటి అనంటే ఆహ్, పోయిన ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య చూస్తే 4.61 లక్షల కోట్ల మంది గోల్డ్ లోన్ తీసుకున్నారు. సో, దానికి సరి సమానంగానో లేదంటే 1,00,000, 2,00,000 లేదంటే ఒక 3,00,000 వరకు ప్రతి ఏటా పర్సనల్ లోన్ తీసుకునే వారి సంఖ్య ఉంటదంట. కానీ ఈసారి ఏకంగా 17.9 లక్షల కోట్ల పర్సనల్స్ లోన్ తీసుకున్నారట. ఈ పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళ దాంట్లో దాదాపుగా 50% జెన్‌జెడ్ యువతనే ఉన్నారట. సో, ఇప్పుడు చెప్పండి. సో, ఆ ఆర్థిక అవసరాల కోసం, ఇంట్లో అవసరాల కోసం, లేదంటే ఇల్లు కొనడం కోసం, ఫ్లాటో, ప్లాటో లేదంటే అగ్రికల్చర్ ల్యాండో, లేదంటే భవిష్యత్ సెక్యూర్ చేసుకోవడానికి, లేదంటే పిల్లల పెళ్ళిళ్ళకు ఇలా గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. సో, ఆ తీసుకున్న గోల్డ్ లోన్ సంఖ్య తగ్గడం అండ్ పర్సనల్ లోన్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడం అనేది ఏదైతే వేరియేషన్ కంపేర్ చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చెప్తుందో, సో, అది జెన్‌జెడ్ యువతని ఒక క్వెషన్ మార్క్ పెడుతుంది. సో, మీరు తీసుకుంటున్న పర్సనల్ లోన్ సంబంధించి ఎంతవరకు మీ పేరెంట్స్ కావచ్చు, లేదంటే మీ ఎల్డర్స్ వరకు చెప్తున్నారు అంటే, అది 0 అనే సమాధానం చెప్పారట. సో, అరాకొరగా మాత్రమే కొంతమంది ఇంట్లో వాళ్ళకి తెలిసి అప్పులు చేస్తున్నారంట. మిగతా వాళ్ళందరూ కూడా అందిన కాడికి అప్పులు చేసి టెన్షన్ లెస్, డిప్రెషన్ లెస్ అండ్ హ్యాపీ ఎంజాయ్ లైఫ్‌కి మాత్రమే ఈ జెన్‌జెడ్ లైఫ్ స్టైల్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో, ఇది విన్న తర్వాత మీకేమనిపించింది? నిజంగా ఈ సర్వే కరెక్టేనా? సో, జెన్‌జెడ్ అంటే ఒక క్రమశిక్షణ ఉద్యమం మాత్రమే చూసాం. వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు కూడా తటిష్టంగా కూర్చున్న పరిస్థితులు మనం చూసాం. కానీ దానికి భిన్నంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక ఆలోచనలు, ఆర్థిక అలవాట్లు ఉన్నాయని సర్వే చెప్తుంటే మీకేమనిపిస్తుంది? అది నిజమనిపిస్తుందా? లేదంటే ఈ సర్వే లేదు, ఏదో చేశారు కాబట్టి చేశారు, చెప్పారు కాబట్టి జెన్‌జీ పైన చెప్పారు అని అనిపిస్తుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది.